మనసు పెట్టి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే నేను అన్నాను. ఇక్కడ ప్రతి విషయంలో నేనే కాంప్రమైజ్ అవుతున్నా. ఎట్లయినా 6th డే రోజే మళ్ళీ రిటర్న్ బీహార్కి వేయండు. మా అత్తమ్మ నన్ను పంపించలేదనమాట. అటు నుంచి అటే హాస్టల్కి వెళ్ళి లగ్గం పెట్టుకున్నకి ఇలా ఇంటికాడనే ఉండాలి, వద్దు మమ్మల్ని కూడా నిమ్మలంగా ఉంచు బిడ్డ అంటే పెళ్ళికి ముందు ఏమైనా చేసుకుంటుందా, ఇలా దీపావళి వరకు అంటే కళ్ళు మూసుకొని తెరిచేలోపు 5 నెలలు అయిపోతుంది. మా వాడికంటే బ్రాస్లైట్ కావాలి, ఈ మధ్యలో ఖచ్చితంగా 10 తులాలు ఉండాలి. ఈ బ్రాస్లైట్ పెద్ద నగ అయితే కన్ఫామ్, ఇక బ్రాస్లైట్ ఏమో 2.5 తులాలు పెట్టి చేయింది, నగలు కావు అని చెప్పేసి మళ్ళీ ప్లానింగ్ మొత్తం చేంజ్ అయిపోయింది. కానీ ఇప్పటికీ మా సార్ని ధైర్యం చేసుకోవచ్చమని అడగలేకపోతున్నా. నా కోసం మీరైనా మా సార్కి చెప్తారా? హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఏంటి అంటే, దసరా వస్తుంది కదండి, ఇంకా 4-5 రోజుల టైం అవుతుంది. ఇంకా వెనస్డే నుంచి మా వాళ్ళకి ఒక 4 days అయితే హాలిడేస్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఉంటే నాకు ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేయడం అస్సలు వీలవ్వదు. ఈ 2 daysలోనే క్లీనింగ్ మొత్తం అయిపోగొట్టుకుందాం అని చెప్పేసి ఈ రోజైతే ఫస్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేసిన. ముందుగా ఏంటంటే విండోస్కున్న నెట్ అవి తీసేసి దులపడం అయితే చేస్తా. రేపు వచ్చేసి ఇంకా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, ఒక రోజులలో అయిపోదు కదా. రేపటి పని రేపు చెప్తా. రేపటి పని రేపన్నా, మరి ఇవ్వాలి ఏం చెప్తావు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. చెప్పిన కదా, మొన్న అయితే నా షాపింగ్ అయిపోయింది. ఆ తర్వాత బ్లౌజులు కుట్టడానికి ఇవ్వాలి, ఇంకోటి మధ్యలో గోల్డ్ షాపింగ్ ఉంటుంది కదా. అయితే April 25th మార్నింగ్ రోజు బ్లౌజెస్ కుట్టడానికి చౌటుపల్లో ఇద్దామని చెప్పేసి మేము అనుకున్నాము. ఇక నా మ్యారేజ్ అప్పుడు నాకేమో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సరిగ్గా అదే టైంలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మా వాళ్ళేమో టైం గ్యాప్ ఇవ్వకుండా పెళ్ళి అయితే ఫిక్స్ చేసిండ్రు. ఇక్కడ కూడా నాకు చాలా అన్యాయం జరిగింది. కొన్నిసార్లు ఆలోచిస్తే అయితే మస్తు బాధ అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల బాధ అసలు ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఆల్రెడీ ఆడ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఎంగేజ్మెంట్ అయిపోయినాక ఇక మనం చేయగలిగితే ఏముంటుంది చెప్పండి, నిమ్మలంగా పెళ్లి చేసుకుంటావు. కానీ తను ఏం చెప్తుంది, ఏం చేయాలనుకుంటుంది, తన జీవితం ఎట్లా ప్లాన్ చేసుకుంటుంది అని చెప్పేసి మనం అమ్మ నాన్నకేమో చెప్పడానికి ట్రై చేస్తాం. కానీ మన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటారా, వాళ్ళు ఏమనుకుంటారా అని ఆలోచించి మన జీవితాలను అయితే తొక్కేస్తారు. అంతే కదా, ఎప్పుడు వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు ఇవి కాకుండా నా బిడ్డ ఏం చెప్తుంది అని చెప్పేసి ఆలోచిస్తే మన జీవితం ముందుకు పోతుంది. ఎందుకు అంటే అయిపోయిన టైం మళ్ళీ రాదు కదా. ఆ టైంలో కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే నేను అన్నాను. ఇక్కడ కూడా అంతే, ప్రతి విషయంలో నేనే కాంప్రమైజ్ అవుతున్నా. ఎందుకో కూడా నేను చెప్తా. సరే చెప్పకుండా ఎంగేజ్మెంట్ అయితే ఫిక్స్ చేసిండ్రు, ఓకే. కానీ పెళ్లి డేట్ ఫిక్స్ చేసేటప్పుడు నా గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. మా సార్ ఏమో April 20 రోజు బీహార్ నుంచి వచ్చిండు కదా. అయితే మా సార్ ఇక్కడికి రాకముందే డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ వద్దు పెళ్ళి పెట్టుకుందాం అని చెప్పేసి అన్నాడంట. ఎందుకు అంటే మా పెళ్ళికి ముందు మా సారు బీహార్లో ఉండే కదా. అయితే ఇక్కడ బీహార్లో అకాడమిక్ ఇయర్ అనేది ఏప్రిల్ మంత్ మిడిల్ వీక్లో స్టార్ట్ అవుతుంది. అంటే April 17, 16 ఆ టైంలో అయితే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మాత్రం కంపల్సరీగా టీచర్స్ అయితే సైన్ చేయాలి. ఇంకా స్కూల్ అయితే 1 month ఉంటుంది. మళ్ళీ May 15th, 14th ఆ టైంలో అయితే స్కూలు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి కదా. ఆ లాస్ట్ వర్కింగ్ డే రోజు కూడా ఖచ్చితంగా సైన్ చేయాలి. అయితే మా వాళ్ళు ఏం చేసిండ్రంటే మా సార్కి ఎండాకాలంలోనే పెళ్లి చేయాలని చెప్పేసి అనుకుర్రు. ఇక మా సార్ ఏం చేసిండంటే ఓన్లీ 10 days లీవ్ తీసుకొని వచ్చిండు. పెళ్ళైన 6th డే రోజే మళ్ళీ రిటర్న్ బీహార్కి వేయండు. అంటే పెళ్ళి 4 రోజులు జరుగుతుంది కదా, లాస్ట్ 16 పండుగ అవుతుంది కదా, ఆ రోజు మా అమ్మ వాళ్ళు వచ్చిండ్రు తీసుకెళ్ళడానికి. అయితే మా అత్తమ్మ నన్ను పంపించలేదన్నమాట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు గుడిలో నిద్ర చేయకుండా పొలి మీద దాటొద్దంట కదా. ఇక మా సారేమో నెక్స్ట్ రోజు 6 తారీఖే పోవాలి. ఇంకా ఆల్రెడీ 4 తారీఖు 5 తారీఖు రోజే 16 పండుగ అయిపోయింది. ఇక మేము ఏం చేసినామంటే 5 తారీఖు నైటే 16 పండుగ రోజు నైటే గుడికి అయితే వెళ్ళి నిద్ర చేసి వచ్చినాము. ఇక నెక్స్ట్ రోజు ఈవినింగ్ అయితే మా సారు బీహార్కి వెళ్ళిపోయిండు. ఈడ కూడా అందరూ మా సార్కి తగ్గట్టే చేసిండ్రు. కానీ నాకు మేలోనే సెమిస్టర్ ఎగ్జామ్స్, ఇంట్లో చెప్పినా కూడా మా వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేరు. అయితే 25th రోజే మేము చౌటుపల్లో బ్లౌజులు కుట్టడానికి ఇవ్వాలి కదా. ఇక నాకు కూడా ఒక వారంలో అయితే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ హాల్ టికెట్ కూడా తెచ్చుకోవాలి. మ్యారేజ్ అయిన వెంటనే మనం కాలేజ్కి వెళ్ళలేము కదా అని నేను అమ్మతో ఏమన్నానంటే, అమ్మ చౌటుపల్ల బ్లౌజులు ఇవ్వంగానే అటు నుంచి అటే హాస్టల్కి వెళ్ళి ఒక 2 రోజులు ఉండి బుక్స్ కూడా తీసుకొస్తానని చెప్పేసి మా అమ్మతో చెప్పిన.
మళ్ళీ 30 తారీఖు రిటర్న్ వస్తా అని కూడా చెప్పిన. ఇక అమ్మ గిట్లా ఇన్నదో లేదో వద్దంటే వద్దని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసింది. ఇక మా అమ్మ మాటలు, లగ్గం పెట్టుకున్న పిల్ల ఇంటికాడనే ఉండాలి, ఉండకపోతే చూసిన నలుగురు 4 రకాలుగా అనుకుంటారు, నువ్వేమో అటు పోతా అంటున్నావు, ఆడికి పోతే మంచి అవ్వు సెట్ అవ్వు, ఏమొద్దు, ఒక వారం రోజులు నిమ్మలంగా ఇంట్లోనే ఉండు, మమ్మల్ని కూడా నిమ్మలంగా ఉంచు బిడ్డ అని చెప్పేసి మా అమ్మ అనుకొస్తుంది. కానీ నిజంగా అమ్మకు భయం వేస్తుంది. మా అమ్మనే కాదు, ఆ పరిస్థితిలో ఎవ్వరున్నా కూడా అట్లనే వద్దు అంటారు. అమ్మ భయం ఏంటి అంటే, అసలే ముభావంగా సరే అని చెప్పేసి అన్నాను కదా, మరి ఇప్పుడు ఈమె హాస్టల్కి వెళ్ళిపోతా అని చెప్పేసి అంటుంది. పెళ్ళికి వస్తుందా రాదా, లేకపోతే పెళ్ళికి ముందు ఏమైనా చేసుకుంటుందా, ఎటన్నా పోతుందా అని చెప్పేసి అమ్మ భయం. గిట్లా మా అమ్మనే కాదు, ఒక 80% అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్ అయితే ఇట్లనే చేస్తారు. ఆల్రెడీ మనం చేసుకుంటా అని చెప్పి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఆ తర్వాత మనం ఏం చేస్తాం, మన పని మనం చేసుకుంటా పోతాం. మన అమ్మ నాన్న మాత్రం బందికానలో ఉన్న వాళ్ళకి కాపలాగా ఉంటారు కదా, అగో అట్లనే మనకైతే కాపలాగా ఉంటారు. ఇక్కడ నాకేమో పెళ్ళి చేసుకుంటున్నా అది ఇది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ లేవు, అలా అని చెప్పేసి ఎగ్జైట్మెంట్ కూడా లేదు, నాకు వేరే ఆలోచన కూడా ఏం లేవు. ఎంత చెప్పినా కూడా మా అమ్మ అర్థం చేసుకుంటలేదు. ఈలోపే బైకా నుంచి మా నాన్న వచ్చిండు. ఇక మా చిన్నక్క కూడా ఎగ్జామ్స్ కదమ్మా, పోయి బుక్కులు తెచ్చుకొని అని చెప్పేసి మా అక్క అంటుంటే, ఇక మా నాన్న అడిగితే నీ ఇష్టం అని చెప్పిండు. ఇక నాన్న ముందు రోజే అవసరమైన ఇంటికి రమ్మని చెప్పినంట. మా ఊర్లో ఎవరు పెళ్ళైనా సరే ఒక అన్న ఉంటాడు, ఎంతో నమ్మకంగా ఎంత పెద్ద నగలైనా చేసిస్తారు. మా అమ్మ వాళ్ళు కూడా ఇంటికి ఆ అన్ననే పిలిచిండ్రు. 25th రోజు మార్నింగ్ అయితే వచ్చిండు అన్న మా ఇంటికి. మా అత్తయ్య వాళ్ళు 20 తులాల బంగారం అడిగిండ్రు కదా మా నాన్నని. ఇక అన్న రాగానే మా నాన్న అన్నాడు కదా, ఇప్పటికిప్పటికి 20 తులాల బంగారం అంటే వీలు అవ్వదు కదా, ఇప్పుడైతే 10 తులాలు పెడతాము, ఆ తర్వాత దీపావళి ఉంటుంది కదా అప్పుడు ఒక 10 తులాలు పెడదామని చెప్పేసి మా నాన్న అన్నారు. ఇక అప్పుడే మా అమ్మ అన్నది కదా, ఇప్పుడు సగం పెడితే మళ్ళీ దీపావళి 5 నెలల్లో వస్తుంది కదా, మళ్ళీ అప్పుడు 10 తులాల బంగారం ఏ నుంచి తెచ్చి పెడదామని చెప్పేసి అమ్మ చెప్పింది. ఇక మా నాయన, ఇక ఈడనే అసలుకే లేదురా అంటే ఇప్పుడు 10 తులాలు ఎడబెడతావు, 20 తులాలు పెట్టు అని చెప్పేసి నువ్వు పైనంగా అంటవేంది, ఇక్కడ ఏం సరిపోతలేదు, ఇప్పటికే అప్పులు ఎవరు ఇస్తలేదు అని చెప్పేసి నేను అనుకుంటుంటే, ఇక మళ్ళీ ఏమంటే 20 తులాలు పెట్టు అని చెప్తానుగా అని చెప్పేసి నాన్న అమ్మని అన్నాడు. నాన్నకి ఎవరు అప్పు ఇవ్వట్లే అని చెప్పేసి బాగా అవుతుంది. ఆ చిరాకు మొత్తం మా అమ్మ మీద చూపించిండు. ఇక మా చిన్నక్క కూడా నాన్నకి చెప్పింది, ఎంత తెలిసిన వాళ్ళు అయినా కూడా సగం పెట్టినాక మిగతా సగం అడగకుండా ఉంటారా, మళ్ళీ రేపు పెళ్ళైనాక ఊకే దాన్ని అడిగితే అది చాలా బాధపడుతుంది, అప్పో సప్పో 20 తులాలు ఇప్పుడే చేసి పెడదాం నాయన, మళ్ళీ తర్వాత ఇప్పుడు పెళ్ళి అప్పు కదా, వీళ్ళొకరు పెళ్ళి చేస్తున్నాం అని అంటే ఎవరో ఒకరు వచ్చి ఇస్తూనే ఉంటారు, మళ్ళీ దీపావళి వరకు అంటే కళ్ళు మూసుకొని తెరిచేలోపు 5 నెలలు అయిపోతుంది, మళ్ళీ ఆ 10 తులాల బంగారం ఏ నుంచి తెస్తావు నాయన అని చెప్పేసి అక్క అనడంతో ఇక నాయన కూడా ఆలోచించిండు. సరే ఇక మీ అందరు అన్నట్టే కానీ ఇక అప్పో సప్పో చేసి 20 తులాల బంగారం పెడదామని చెప్పేసి నాన్న అయితే డిసైడ్ చేసుకుండు. ఇక ఈడ మా పెద్దనాయన మా అత్తగారికి ఫోన్ చేసి, మరి 20 తులాల బంగారం అడిగిండ్రు కదా, ఏం చేపియాలి, మరి అబ్బాయికి ఏదైనా చేపియాలా వద్దా అని చెప్పేసి మా వాళ్ళు అడిగితే, మా అత్తమ్మ ఆల్రెడీ వాడికి చైన్ ఉంది, ఒక 2 ఉంగరాలు ఉన్నాయి, మళ్ళీ చైన్ ఏడబెడతారు, ఏమొద్దు మొత్తం ఆమెకే చేయించురి అని చెప్పేసి అంటే, ఇక మళ్ళీ ఏమన్నా చేయించాలా ఇంటింత అని చెప్పేసి డిమాండ్ ఉంటుంది కదా అని చెప్పేసి మా వాళ్ళు అడిగితే, ఆమెకు నచ్చినవి చేయించుకోమని చెప్పు అని మా అత్తమ్మ వాళ్ళు అన్నారంట. ఇక వాళ్ళు అట్లా అనగానే మనం ఏం చేస్తాం, 20 తులాల బంగారంలో ఏమేమి చేయించుకోవాలని చెప్పేసి చూసుకుంటాం కదా. ఈలోపే మా అక్క మా బావ ఇద్దరు వచ్చారు. ఆడ నగల విషయం కదా, మరి ఖచ్చితంగా మన వాళ్ళు ఉంటారు కదా, ఆయన ఏం చేసిండంటే నగల బుక్ అయితే తీసుకొచ్చిండు. ఆయన వచ్చేటప్పుడే పెళ్లి సీజన్ కదా, శాంపిల్స్కి వాళ్ళకి వీళ్ళకి నగలు చేస్తారు కదా, వాటిని కూడా తీసుకొని వచ్చిండు. ఇక మేమేమో చిన్న నెక్లెస్, లాంగ్ చైను, తర్వాత పుస్తల తాడు, కమ్మలు, మాటీలు, చెంపచెరాలు, గాజులు, నల్ల పూసలది షార్ట్ చైన్ ఉంటుంది కదా, ఇవన్నీ డిజైన్స్ సెలెక్ట్ చేసి ఫిక్స్ చేసినాము. ఇక మా నాన్న కొన్ని అయితే డబ్బులు ఇచ్చిండు ఆ అన్నకి, మిగతావి 2 రోజులలో ఏర్పాట్లు చేస్తా అని చెప్పేసి నాన్న అన్నాడు. ఇక అప్పటిదాకా మా సార్ వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. మేము సెలెక్ట్ చేసిన డిజైన్స్ అన్నీ వాళ్ళకి చూపించాలి కదా, వాళ్ళ అంగీకారం కూడా ఉండాలి, వాళ్ళు కూడా నచ్చాలని చెప్పేసి మా బావ అన్ని ఫొటోస్ అయితే మా అత్త వాళ్ళకి వాట్సాప్లో పంపితే
వాళ్ళు కూడా అన్ని డిజైన్స్ మంచిగానే ఉన్నాయని చెప్పేసి ఓకే చేసిండ్రు. ఇక ఆ టైంలో ఎవ్వరు అసలు ఏం మాట్లాడలే. ఇక నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ ఫోన్ చేసి బ్రాస్లైట్ అడిగిర్రంట. ఇక మళ్ళీ 10 తులాలది ఒకటే పెద్ద నగ ఉండాలని చెప్పేసి కూడా అన్నారంట. కానీ మా నాన్నేమో బుజ్జి అప్పుడే సెలెక్ట్ చేసుకుంది కదా, మీకు నిన్న ఫొటోస్ కూడా పంపితిమి. ఇక మా వాళ్ళు ఆహా అట్లా వద్దు, మా వాడికంట బ్రాస్లైట్ కావాలి. ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు అయితే అందరు బ్రాస్లైట్లు పెట్టుకుంటారు కదా, మళ్ళీ ఇక పెళ్ళి తర్వాత ఏడ చేయించుకుంటారు, ఎట్లాగో బంగారం పెడుతురు కదా, దాంట్లోనే ఒక 2 తులాలు పెట్టి బ్రాస్లైట్ చేయించుర్రి. ఇక పెద్ద నగ కూడా ఖచ్చితంగా 10 తులాలు ఉండాలి. అన్నీ చిన్న చిన్నవే పెట్టుకుంటే రేపు నాడు ఏదైనా అవసరం వస్తుంది, ఇట్లా బ్యాంకులో ఆడిడ పెడితే ఒకే పెద్ద నగ అయితే కొంచెం మంచిగా పైసలు వస్తే దాన్ని దేనికైనా వాడుకోవచ్చు అన్నట్టుగా అయితే మా వాళ్ళు ఆలోచించిండ్రు. కానీ మా నాన్న ఏంటి అంటే, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా కదా, నాకు చాలా శాంపిల్స్ కూడా చూపిస్తే నేను వేసుకొని చూసిన తర్వాత మళ్ళీ ఇవి కాదు అని చెప్తే మన మనసు చిన్నపుచ్చుకుంటాం కదా. నాన్న అన్నాడు, ఆల్రెడీ బుజ్జి సెలెక్ట్ చేసుకుంది కదా, ఆమెకు నచ్చినాయి మళ్ళీ ఎట్లా కాదన్నాలి అని చెప్పేసి అంటే, ఇగో ఈ బ్రాస్లైట్ పెద్ద నగ అయితే కన్ఫాము, ఇక మిగతావి ఆమెకు నచ్చినట్టు చేయించుకోమని చెప్పేసి అని మా అత్తమ్మ వాళ్ళు అన్నారంట. ఇక్కడ నగల సెలక్షన్ అయిపోగానే మా అక్క మా బావ వచ్చింది కదా, బావకి చెప్పిన, ఇగో గిట్లా బుక్స్ తెచ్చుకుంటా బావ, ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి, ఏ డేట్స్ నేను కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, నేను హాస్టల్కి వెళ్తా అని చెప్పి బావతోనంటే, బావ అన్నాడు కదా, మళ్ళీ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, నీకు కూడా ఇబ్బంది అవుతుందిరా, నువ్వు హాస్టల్కి పోయి బుక్స్ తెచ్చుకో అని చెప్పేసి చెప్పిండు మా బావ. ఇక నేను హాస్టల్కి వెళ్ళేటప్పుడు 3 చీరలు ఉంటాయి కదా, ఒకటేమో పెళ్లి చీర, ఒకటి పెద్ద చీర, ఇంకోటి చిన్న పట్టు చీర, ఈ 3 బ్లౌజులకైతే వర్క్ వేయించుకుందాం అన్నట్టుగా చౌటుపల్లికి తీసుకుపోయినాము. ఆడికి తీసుకుపోయినాక చాలా అర్జెంట్ అని చెప్పినాం కదా, చెప్పినాక కూడా ఇక డిజైన్ సెలెక్ట్ చేసినాక ఒక 3 బ్లౌజులకైతే 10,000 అవుతున్నాయి అని చెప్పిండు. ఇక మాకు కూడా అర్జెంటే కాబట్టి బావ వెంటనే ఓకే తొందరగా అందివ్వమని చెప్పేసి అక్క బావ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేనేమో ఇక డైరెక్ట్ హాస్టల్కి వచ్చిన. ఇక మా వాళ్ళు ఇక్కడ బ్రాస్లైట్ అడిగారు కదా, 10 తులాల పెద్దనగా అడిగినప్పుడు మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆ అన్ననైతే పిలిపించిందంట. మళ్ళీ ప్లానింగ్ మొత్తం చేంజ్ చేయాలి కదా, అక్క బావ కంపల్సరీ ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ రోజు అక్క బావ ఇంటికి వచ్చారంట. ఇక నేనైతే ఏం రాలేదు. ఇక మా అక్క మా బావ మా చిన్నక్క వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసిండ్రు. ఇక్కడ మా సార్ బ్రాస్లైట్ ఏమో 2.5 తులాలు పెట్టి చేయించిండ్రు, ఒకటి 10 తులాల పెద్దనాగా ఓకే చేసి డిజైన్స్ అయితే మంచిగానే సెలెక్ట్ చేసిండ్రు. నేను కూడా వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తే చూస్తూ ఉన్నాను. బంగారం కదా, ఏది నచ్చినా నచ్చకపోయినా బంగారం నచ్చుతుంది కదా, మరి అందుకే నేను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంతకుముందు 20 తులాలకు సెలెక్ట్ చేసుకున్నా కదా, మళ్ళీ వాటిలో అంత ఇంత అవుతాయి, మళ్ళీ నగలు కావు అని చెప్పేసి మళ్ళీ ప్లానింగ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక మా సార్కి ఏమో 2.5 తులాల బ్రాస్లైట్, 10 తులాల పెద్దనగా, మళ్ళీ 2.5 తులాలు ఉంటుంది కదా అది పుస్తల తాడు, 3 తులాల చిన్న నెక్లెస్, తులం కమ్మలు, తులం చెంపచీరాలు అయితే 20 తులాల బంగారంలో అయిపోయినాయి. కానీ మళ్ళీ మాటీలకు కావాలి కదా, మాటీలకైతే బంగారం అస్సలు సరిపోవట్లేదంట. ఇక మా నాన్న ఏం చేసిండంటే మళ్ళీ తులం బంగారంని లెక్కలోకి తీసుకుండంట. అంటే ఇప్పుడు 1/2 తులం మాటీలు, 1/2 తులం కాళ్ళు కడగడానికి రింగు పెట్టాలి కదా, దానికోసం అయితే తులం బంగారం లెక్కలోకి తీసుకుని ఇక మళ్ళీ చిన్న పుస్తే కావాలి కదా, ఈడ 1/2 తులం మాటీలకే పోతుంది, 1/2 తులం మా సార్కి పెట్టాలి. ఇక మళ్ళీ చిన్న పుస్తే కోసం కొంచెం బంగారం అయితే ఇక ఈడ నాకేమో ఫస్ట్ అన్న గోల్డ్ బ్యాంగిల్స్ శాంపిల్స్ కోసం తెస్తే అవి వేసుకున్నా కదా, అవి వేసుకోగానే నాకు మస్తు నచ్చి నేను అవే డిజైన్ అయితే ఓకే చెప్పిన. కానీ మళ్ళీ ఈడ అత్తయ్య వాళ్ళు ఒకటే పెద్దనగా బ్రాస్లైట్ అడిగేసరికి గాజులకి నల్ల పూసలకైతే బంగారం మిగలలేదు, నల్ల పూసల గొలుసు గాజులు అయితే చేయించుకోలేదు. కానీ ఇప్పటికీ నాకు బ్యాంగిల్స్ నల్ల పూసల మీద ఉన్న ఇష్టం అయితే అట్లనే ఉంది. ఎవరైనా షార్ట్ నల్ల పూసలు వేసుకుంటారు కదా, నేను వాళ్ళని చూసి ఇది నా మెడలో ఉంటే ఎట్లుంటుంది అని చెప్పేసి ఇప్పటికీ ఊహించుకొనే ఉంటా. అప్పుడప్పుడు గోల్డ్ షాపుకి పోతా కదా, ఆడ నేనేం తీసుకోకుండా కూడా మా అక్క వాళ్ళు ఎమ్మటి పోతే ఆ నల్ల పూసల గొలుసు లేకపోతే బంగారు గాజులు ఉంటాయిగా అవి వేసుకొని ఒకటే చూసుకుంటా. కానీ ఇప్పటికీ మా సార్ని ధైర్యం చేసుకొని గాజులు నల్ల పూసలు చేయించమని అడగలేకపోతున్నా. నా కోసం మీరైనా మా సార్కి చెప్తారా, నల్ల పూసలు అన్న చేయించమని. గాజులు అంటే 3-4 తులాలు కావాలి, వీటికి ఎక్కువ పైసలు అవుతాయి. ఒక షార్ట్ నల్ల పూసల గొలుసు చేయించమని చెప్పండి, నేను డైలీ మన వ్లాగ్స్ కోసం అయితే నేను వేసుకుంటాను.
చెప్తారు కదా మర్చిపోకుండా, నేనైతే అట్లా అనుకుంటున్నా. ఇక ఇక్కడికి అయితే నా గోల్డ్ షాపింగ్ అయితే కంప్లీట్‌గా అయిపోయింది. ఇక ఈడ నా షాపింగు అయిపోయింది. నా ఇల్లు క్లీన్ చేయడం కూడా అయిపోయింది. రేపు ఏం చేస్తా అంటే నెట్లు బాగా మస్తు దుమ్ము పట్టినాయి. వాటిని క్లీన్ చేయాలి. కుర్చీలు ఉన్నాయి క్లీన్ చేయడానికి. అదైతే రేపు చేసుకుంటా. ఈ పని చేసుకునే వరకే సాయంత్రం అయిపోయింది. మరి మీరు కూడా ఈ దసరాకు క్లీనింగ్ స్టార్ట్ చేశారా లేదా అని చెప్పేసి కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇవి చూస్తేనేమో క్వార్టర్ చిన్నగా ఉంది. పని చేయడానికేమో పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయిపోతుంది. ఈ పనంతా అయ్యే వరకైతే నేను చాలా అలసిపోతాను. ఇక మా సారేమో మనం ఎప్పటికీ ఇంట్లో ఉండం కదా, పర్మనెంట్ కాదు కదా, ఎందుకు ఊకే రుద్ది రుద్ది క్లీన్ చేస్తాం అని చెప్పేసి ఆయన అంటారు. మనం పర్మనెంట్గా ఉండకపోయినా ఉన్నన్ని రోజులైతే మంచిగా ఉంచుకోవాలి కదా. మనం ఏడుంటే అది మన సొంత ఇల్లే అవుతుంది. కిరాయి ఇల్లు అని చెప్పేసి ఆ ఇల్లు అని చెప్పేసి నీట్గా ఉంచుకోకుండా ఉండలేం కదా. ఇక మా పిల్లలు ఇద్దరు స్కూల్ నుంచి వచ్చింది. ఇక నా బిడ్డ చూడుడి నేను పని చేసుకుంటున్నాను, ఆమె అయితే మంచిగా రాసుకుంటుంది. ఇక నా కొడుకేమో అటు ఇటు ఆడుతుండు. ఇక గోల్డ్ షాపింగ్ అయిపోయిన తర్వాత పెళ్లి కూతుర్ని చేసిన రోజు కూడా ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఉంటాను. బాయ్ మరి.